అలాగే ఉంది నా పరిస్థితి. ఆల్మోస్ట్ ఆ ఇంటి నుంచి గెంటివేయబడేదాన్ని. ఆఖరి మినిట్లో ఆపుకున్నాను. నీ ఫేక్ ప్రెగ్నెన్సీతో లక్ష్మిని బయటికి పంపించాలనుకుంటే ప్లాన్ రివర్స్ అయి నీ మెడకు చుట్టుకుంది. లక్ష్మి అలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెయ్యాలి మనీషా. చదరంగంలో లాగా అవతలి వాళ్ల ఎత్తుని ముందే గెస్ చేసి మనం పావుని కదపాలి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఆ ఇంట్లో లక్ష్మి ఉంది, నువ్వు కూడా ఉన్నావు. ప్లేస్ అంటూ ఉంటే ప్లాన్స్ ఎన్నైనా వేయొచ్చు. తను మనకు ఆ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు సరియు. నాది ఫేక్ ప్రెగ్నెన్సీ అని ప్రూవ్ చేసింది. నెక్స్ట్ నా పెళ్లి మీద టార్గెట్ చేస్తుంది. అది ఫేక్ పెళ్ళని లక్ష్మి ప్రూవ్ చేయలేదు కదా. టెన్షన్ ఎందుకు? ప్రెగ్నెన్సీ విషయంలో ప్రూవ్ చేయలేదు అనుకున్నాం, కానీ చేసిందిగా. అలాగే పెళ్లి విషయంలో తను గెలిచింది అంటే అందరికంటే ముందు అరవింద ఆంటీ నన్ను చంపేస్తుంది. అదే కాక మిత్రని గండం నుంచి కాపాడబోయే కూతురు ఆ ఇంట్లోనే ఉందని అందరికీ తెలిసిందంటే ఆ తర్వాత నన్ను ఆ దేవుడొచ్చినా కాపాడలేడు. అది జరగకముందే లక్ష్మిని ఆ ఇంటి నుంచి పంపించేయాలి. ఏమన్నా? లక్ష్మిని పంపించేయాలి అంటున్నాను. అది కాదు, అంతకుముందు మిత్రని గండం నుంచి కాపాడే కూతురని ఏదో అన్నావు. ఎవరది? లక్కీ. తను స్వయంగా మిత్ర రక్తం పంచుకుని పుట్టిన సొంత కూతురు. వాట్? నువ్వు చెప్పేది నిజమా? అవును. మిత్ర లక్ష్మీలకు జున్నుతో పాటు లక్కీ కూడా పుట్టింది. ఈ నిజం నాకు మాత్రమే తెలుసు. లక్కీ మిత్ర కన్న కూతురని ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు మనీషా? నీకు చెప్పే సమయం సందర్భం రాలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి నిజం నాకు ముందే తెలుసుంటే ఈ పాటికి లక్కీని మిత్రకి దూరం చేసుండేదాన్ని కదా. ఇప్పుడు తెలిసింది కదా, దాన్ని ఆ ఇంటి నుంచి దూరం చేయి. ఇక్కడి నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను. లక్కీ సంగతి నాకు వదిలేసి నువ్వు లక్ష్మి సంగతి చూసుకో. నా మొహాన్ని కాల్చేద్దామనుకున్నావా? నువ్వు ఆయన్ని తాకాలంటే నిప్పులా కాల్చే నన్ను దాటుకుని రావాలి. ఆయన్నే కాదు, ఆయన షర్ట్ ని టచ్ చేసినా తగలబడిపోతావు. ఆ దేవుడు ఎక్కడో ఉన్న నన్ను ఆయనకి దగ్గర చేయడానికి గండంగా నిన్ను ఆయన దగ్గర పెట్టాడు. నీ పని ఎప్పుడో అయిపోయింది. త్వరలోనే నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. బాగా మండుతున్నట్టుంది, వెళ్ళి బర్నాలు రాసుకో, చల్లబడిపోతావు. నిన్ను వదలను, నీ అంత చూస్తాను. చెప్పాను కదా, టచ్ చేస్తే తగలబడిపోతావని. పో. బ్రతికినంత కాలం చేతిలో బాతుండేలా చేసావు కదే. నీ బ్రతుకు మీద కొట్టకుండా వదలను. మచ్చలా మిగిలిపోయే ఈ బాతల నీ జీవితం కూడా మచ్చలా మిగిలిపోయేలా చేస్తాను. విన్నారా? మీ అమ్మ నా బతుకు మీద కొడుతుందంట, నా జీవితాన్ని మచ్చలా మిగిలిపోయేలా చేస్తుందంట. అంతలా నేనే చేశానండి. నువ్వేం చేయలేదు, నేనే అనవసరంగా మామ్ స్మార్ట్ వాచ్కి బగ్ పెట్టించాను. అది పెట్టడం వల్లే మీ అమ్మ నా మీద చేసే కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలుస్తున్నాయి. నేను బగ్ పెట్టించింది ఆ మనీషా ప్లాన్ తెలుసుకోవడానికి. మీ అత్త కోడలిద్దరూ ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడానికి కాదు. మనీషా అని అనుకుంటే దానికి మించి మీ అమ్మ నా మీద ప్లాన్లు వేస్తుంది. ఏంటి మనీషా, నా చేయి కాలిందని వెక్కిరిస్తున్నావా? అదొక్కటే తక్కువ.
ఏమైంది? నీ మూతి ఎరుపెక్కిందేంటి? మీ కోడలు మీకు వాత పెడితే నా సవతి నాకు మూతి కాల్చింది. ఆ? అలా ఎలా కాల్చింది మనీషా? బాగా చేసింది. ఆ మనిషి తిక్క కుదిర్చింది. మరి అన్నయ్య జోలికి వెళ్తే ఊరుకుంటుందా? నేను కోరుకునేది కూడా అదే లక్ష్మి. ఒకసారి మనం విడిపోయి దూరం అయ్యాం. మళ్ళీ మనకి అలాంటి పరిస్థితి రాకూడదు. నువ్వు, నేను, మన పిల్లలు ఎవ్వరికీ దూరం కాకూడదు. కానివ్వనండి, మీకు గండంలో ఉన్న మనీషాని దూరం చేస్తాను. ప్రాణగండం నుంచి మిమ్మల్ని కాపాడుకుంటాను. అమ్మ నా గురించి ఎందుకో ఎక్కువ వర్రీ అవుతుంది. నీకేమైనా చెప్పిందా లక్ష్మి? నా కోసమే అమ్మ మనీషాని ఇంట్లో ఉండనిచ్చింది అని అర్థమైంది. కానీ మనీషాని ఎందుకు అంతగా నమ్ముతుందో నాకు తెలియడం లేదు. అందుకు కారణం మనీషా మెళ్ళలోని తాళా లేక ఇంకేమైనా ఉందా? మామ్ని అడగాలి.